కానీ ఏ పార్టీ కానీ బీజేపీ పార్టీని పారదోలాలని ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే అది కాంగ్రెస్ తోటే సాధ్యమవుతుంది. మిత్రపక్షాలుగా సిపిఐ కానీ సిపిఎం కానీ కలిసి వచ్చి మన శత్రువు బీజేపీ మతాన్ని అడ్డం పెట్టుకొని కులాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి బీజేపీని గద్దె దించాలంటే మనం అన్నదమ్ములక కొట్లాడాలి. ఢిల్లీ కోట మీద కాంగ్రెస్ జెండా ఎగిరితే అందరం కలిసి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలన్న మితం ఇవాళ తెలంగాణలో ప్రజాపాలన వచ్చింది. ఈ ప్రజాపాలన భారతదేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలంటే మీరు మిత్రపక్షాలుగా కలిసి రండి. మొన్న ఆలేరు నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సిపిఐ సిపిఎం కూడా నాకు కలిసి ఓటేసినాయి. అంత పెద్ద భారీ మెజార్టీ వచ్చిందంటే మీరు అందరూ సహకరించారు. ఇక్కడ దుర్మార్గ పాలన పోయింది, ప్రజాపాలన వచ్చింది. నన్ను ఎట్లయితే ఆస్వాదించారో నాకు పెద్దన్నగా ఇక్కడ ఆలేరు వెనుకబడ్డ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఒక చామల కిరణ్ అని వచ్చాడు కాబట్టి నన్ను ఎట్లయితే ఆస్వాదించారో మా అన్నను కూడా అట్నే ఆస్వాదించి కాంగ్రెస్ పార్టీ ఆలేరు కంచుకోటగా భారీ మెజార్టీ ఇచ్చి గెలిపే లక్ష్యంగా ఇవాళ పొద్దున 6 గంటల నుంచి 12 గంటల వరకు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తే ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామంటున్నారు. ఇలా చైతన్యం వచ్చింది. ఇక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాల్సిన అవసరం ఉంది. ఇలా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో ద్వారా న్యాయ వ్యవస్థ ద్వారా పంచన్యాయతోటి 25 గ్యారెంటీ ఇచ్చింది కాబట్టి తల్లి సోనియం ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీ ఇంప్లిమెంట్ చేస్తాం. ఎలక్షన్ తర్వాత కూడా ప్రతి రైతుకు 2 లక్షలు రుణమాఫీ చేస్తాం, పేదోడికి ఇల్లు కట్టిస్తాం, రేషన్ కార్డు ఇస్తాం. అన్ని విధాల ప్రజా సంక్షేమం కోసం ఏర్పడ్డ ప్రభుత్వం కాబట్టి ఢిల్లీలో మన ప్రభుత్వం ఉంటే ఇలా గల్లీ కూడా అభివృద్ధి అవుతుంది. కాబట్టి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం. ముఖ్యంగా 17 సీట్లలో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి యువనేత కాబట్టి భారీ మెజార్టీ గెలిపించేందుకు ఆలేరు ప్రజలను ప్రాధాన్యపడుతున్నా. చేతులు జోడించి నమస్కరిస్తున్నా. మొన్న మీ బిడ్డను ఎట్లయితే ఆశ్రయించారో ఇంకొక బిడ్డ నాకు తోడైంది కాబట్టి ఇలా చామల కిరణ్ గారు చేయి గుర్తు మీద భారీ మెజార్టీతో గెలిపించాల్సిన ప్రార్థన. నో కామెంట్.